స్కావెంజర్ల జీతాలను ప్రతి నెల 1వ తారీఖు లోపు విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కావెంజర్ జీతాలు 1వ తేదీన విడుదల చేయాలని కోరుతూ జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్కు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలను విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ డిమాండ్ చేశారు. ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్ర ప్రధాన ఉద్దేశం జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల స్కావెంజర్లు ఎవరైతే ఉన్నారో స్కావెంజర్లందరికీ కూడా జీతపత్రాలు రావట్లేదని చెప్పేసి ఈరోజు అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. మరి దాదాపు జయశంకర్ జిల్లా వ్యాప్తంగా 500 మంది పైగా ప్రభుత్వ పాఠశాలలో క్లీనింగ్ సెక్షన్లో ఇతర విభాగాల్లో పనిచేస్తూ ఉన్నారు. మరి 6 నెలల పైగా పెండింగ్లో ఉన్నాయి. 6 నెలల పెండింగ్లో ఉండగా మరి కొన్ని రోజుల క్రితం మరి ఒక 2 నెలలే విడుదల చేయడం జరిగింది. ఇంకా 4 నెలలే పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి వచ్చేది కూడా దాదాపు 6,000, 7,000, 8,000 వస్తూ ఉంటాయి వాళ్ళ కేటగిరీ ప్రకారం. మరి అవి కూడా ఇవ్వడంలో ప్రభుత్వం జోప్యం జరుగుతూ ఉంది. మరి 6,000, 8,000 రూపాయలలో వాళ్ళు కుటుంబాన్ని పోషించలేక ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి నెల 1వ తారీఖు లోపు కూడా వాళ్ళ జీతభత్యాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో జీతభత్యాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కోరడం జరిగింది. లేని పక్షంలో వాళ్ళందరినీ కలుపుకొని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కావెంజర్లతో 8,000 ఏవైతే ఉన్నాయో వీటిని కూడా కొంచెం ఒక 15,000, 20,000 లోపు పెంచాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెండింగ్లో లేకుండా వాళ్ళ జీతభత్యాలన్నీ కూడా 1వ తారీఖు లోపు రిలీజ్ చేస్తే వాళ్ళ కుటుంబ పోషణ కూడా సరిగ్గా జరుగుద్ది. కాబట్టి ప్రభుత్వం ఈ మేరకు ఆలోచించి కలెక్టర్ గారు కూడా ఆలోచించి 1వ తేదీ లోపు కూడా వాళ్ళ జీతభత్యాలు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.